ఇరాన్ యుఎస్ఏ మధ్య యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదేం పెద్ద న్యూస్ కాదు. ఇప్పటికే 3 సార్లు సీజ్ ఫైర్లు బ్రేక్ అయ్యాయి. బట్ నిన్న యుద్ధం రీస్టార్ట్ అవ్వడానికి ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ఒమాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఒక రూట్ కట్టుకుంది. ఆ రూట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ ఈ రూట్ను చూసి ఎందుకు ఇరాన్ రాజకీయ ముల్లాలు భయపడుతున్నారు, తమను బైపాస్ చేసి ఒమాన్ కొత్త రహదారి కట్టుకోవడాన్ని చూసి ఇరాన్ ప్రభుత్వం కడుపు ఎందుకు మండుతోంది, అండ్ మొసాద్ రానున్న రోజుల్లో అబ్బాస్ అరచి అండ్ గాలిబాఫ్ను డెఫినెట్గా చంపుతుంది అనే న్యూస్ కూడా ఎందుకని వైరల్ అవుతోంది, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కాంటెంట్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో జూన్ 17 రోజు పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ బ్రోకరేజ్లో సీజ్ ఫైర్ జరిగింది. ఆ తర్వాత జూన్ లాస్ట్ వీక్లో యాజ్ ఎ రెస్పెక్ట్ఫుల్ కంట్రీగా బాధ్యత కలిగి ఉన్న దేశంగా ఒమాన్ ఏం చేసింది, ఈ మ్యాప్ చూడండి. ఒమాన్ కోస్ట్లో ఒక సముద్రపు దారిని తయారు చేసి హర్మూజ్ లోపల ఇరుక్కున్న 30,000 షిప్స్ను 11,000 మంది సీఫరర్స్ను రక్షించాలి అనుకుంది. ఈ మ్యాప్ చూడండి. ఒమాన్ కోస్ట్కు ఆనుకొని ఒమాన్ ఒక సముద్ర దారి కట్టుకుంది. ఈ సముద్ర దారినే ప్రస్తుతం ప్రపంచ దేశాలు వాడుతున్నాయి. ఇది చూసి ఇరాన్ కడుపు మండిపోయింది. మమ్మల్ని బైపాస్ చేసి ఒక కొత్త రూట్ను కనుక్కుంటారా, ఫ్రీగా ఫారిన్ షిప్స్ను అలో చేస్తారా అని చెప్పి ఒమాన్పై కోపంగా ఉంది. మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఈ మ్యాప్ చూడండి. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సముద్రదారి. దీని వెడల్పు 34 కిలోమీటర్లు, చాలా నేరోగా ఉంటుంది. ఇక్కడ 34 కిలోమీటర్లు అంటే చాలా విడ్త్ ఉంది అనుకోవద్దు. 34 కిలోమీటర్ల మొత్తం సముద్రదారిలో షిప్స్ ప్రయాణించవు. సముద్రం యొక్క డెప్త్ 20 మీటర్లు ఉన్న చోటే మెగా కంటైనర్స్, పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి. అండ్ ఈ షిప్స్ ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. కొన్ని రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ను అనుగుణంగానే వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళితే సముద్రం కింద రీఫ్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. కాబట్టి ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. సో యుద్ధానికి ముందు ఇరాక్, కువైట్, ఖతర్ అంటే హర్మూజ్ లోపలికి వెళ్లే షిప్, ఈ యారో చూడండి ఇలా వెళ్ళేవి. గల్ఫ్ నుండి బయటకు లైక్ ఇండియా, చైనాకు వెళ్లే షిప్స్ ఈ యారో చూడండి ఇలా ఒమాన్ సైడ్ నుండి బయటకు వచ్చేవి అనమాట. దీన్నే 2 సీ లేన్ అంటారు. అంటే 2 దారులు ఉంటాయి. 1968లోనే ట్రాఫిక్ సపరేషన్ సిస్టమ్ TSS అని చెప్పి ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత హర్మూజ్లో ఇరాన్ సీ మైన్స్ వేసింది, వచ్చి వెళ్లే షిప్స్ పై దాడి చేసింది. గతం గత ఈ ఇష్యూ గురించి మనందరికీ తెలుసు. జూన్ 17 పోర్టుగల్లో సీజ్ ఫైర్ చేయించారు. ఆ తర్వాత ప్రధాన ఒప్పందం ఏంటి అంటే ఇమీడియట్ గా హర్మూజ్ లో ఉన్న షిప్స్ పై దాడి చేయొద్దు, ఇరుక్కున్న షిప్స్ ను రిలీజ్ చేయండి, టోల్స్ అండ్ ట్యాక్స్ లు కలెక్ట్ చేయొద్దు. బదులుగా USA ఇరాన్ పై శాంక్షన్స్ ను ఎత్తివేస్తుంది, ఇరాన్ ఆయిల్ ను మార్కెట్ లో అమ్ముకోవచ్చు. ఈ విధంగా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. సీజ్ ఫైర్ డీల్ సైన్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. జూన్ 24 ఒమాన్ తన సైడ్లో ఉన్న సీ లేన్స్లో మైన్స్ను తీసివేసి ఒక 3 కిలోమీటర్ విడుతున్న సముద్ర దారిని రెడీ చేసింది. ఒమాన్కు యునైటెడ్ నేషన్స్, ఇండియన్ నేవీ అండ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ హెల్ప్ చేశారనమాట. ఇండియన్ నేవీ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా హెల్ప్ చేసింది. బికాజ్ ఇండియా ఒక 3,000 షిప్స్ అక్కడ ఇరుక్కున్నాయి కాబట్టి. సో ఒమాన్ నిర్మించిన దారి 3 కిలోమీటర్ల విడ్త్ కాబట్టి ఒమాన్ ఒక సైడ్ వచ్చే షిప్స్ను ఆపి పెద్ద షిప్స్ను లోపలికి పంపి ఇలా ఏదో ట్రాఫిక్ను మేనేజ్ చేస్తూ అంతర్జాతీయ నౌకలకు ఏదో సహాయపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఇరాన్, ముఖ్యంగా ఇరాన్ ముల్లాలు కోపంతో ఊగిపోయారు. జూలై 2 IRGC రంగంలో దిగి హర్మూజ్ అనేది ఇరాన్ యొక్క సముద్రం, ఇక్కడ మేము టోల్ అండ్ ట్యాక్స్ను కలెక్ట్ చేయాలి అనుకుంటున్నాం, ఒమాన్ యొక్క కొత్త దారిలో వెళ్ళకూడదు, మా యొక్క సార్వభౌమాధికారాన్ని అడ్డుకోవద్దు అని చెప్పి IRGC ఏవేవో మాట్లాడింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి అయితే జూన్ 17 సీజ్ ఫైర్ తర్వాత వెంటనే ఒమాన్ ఫారెన్ మినిస్టర్ బదర్ అల్ బుసైదీ గారికి కాల్ చేసి ఇద్దరం కలిసి హర్మూజ్ను ఓపెన్ చేద్దాం, ఇండియా యూరోప్ షిప్స్ పై టోల్ అండ్ ట్యాక్స్ కలెక్ట్ చేద్దాం, బాగా డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి మాట్లాడాడు. బట్ మర్యాద కలిగి ఉన్న ఒమాన్ ఏం చేసిందో తెలుసా, టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయమని చెప్పి నిరాకరించింది. ఒమాన్ ఇరాన్ను బైపాస్ చేసి సౌత్ కోస్ట్లో 100% ఫ్రీ సముద్ర దారిని రెడీ చేసింది, ఓపెన్ చేసింది. ఇరాన్ బాధ ఏంటయ్యా అంటే హర్మూజ్లో కొత్త రూట్ వచ్చేస్తే ఇరాన్ను ఎవడూ పట్టించుకోడు, ఇరాన్కు ఎవడూ ట్యాక్స్ అండ్ టోల్ కట్టడు, హర్మూజ్ దాటడానికి ఇరాన్ పర్మిషన్ ఎవడే కానీ తీసుకోడు. ఇక్కడ
యుఎస్ఏను ఒక రకంగా డిఫెండ్ చేయడానికి ఇరాన్ దగ్గర ఉన్న ముఖ్యమైన ఆయుధం చాయ్ డ్రోన్స్ కాదు, ఇరాన్ దగ్గర ఉన్న హైపర్సోనిక్ సూపర్సోనిక్ మిజైల్స్ కావు. ఇరాన్ యొక్క ఏకైక ఆయుధం హర్మూజ్ ను ఇరాన్ క్లోజ్ చేయగలదు అని చెప్పే ఇరాన్ ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఒమాన్ దగ్గర ఒక ఆల్టర్నేట్ రూట్ ఉంది, ఇరాన్ అవసరం లేదు, ఒమాన్ సౌత్ కోస్ట్ నుండే వెళ్ళిపోవచ్చు అని ప్రపంచ దేశాలకు తెలిస్తే ఇరాన్ డమ్మీ అయిపోతుంది. కాబట్టే ఐఆర్జీసీ, ఇరాన్ యొక్క పొలిటికల్ పెద్దలు అండ్ కామ్లో కూర్చున్న ముల్లాలు వీళ్ళందరూ ఒమాన్పై కోపంగా ఉన్నారు. అబ్బాస్ అరచి ఏమంటాడు, సీజ్ ఫైర్లో హర్మూజ్ దారి గుండా వెళ్ళి వచ్చే షిప్స్ పై టోల్ ట్యాక్స్ వేయడానికి యుఎస్ఏ ఒప్పుకుంది అంటాడు. బట్ ఎక్కడ యుఎస్ఏ దీని గురించి అప్రూవ్ చేయలేదు. అండ్ ఇండియా కూడా బాహాటంగానే వచ్చేసి మేము టోల్ ట్యాక్స్ కట్టేది లేదు అని చెప్పి మనం కూడా నిరాకరించాం. యూరోప్ కూడా ఎక్కడ హర్మూజ్ దాడడానికి టోల్ ఇరాన్కు కడతామని చెప్పి ఎక్కడా చెప్పలేదు. అంటే ఇక్కడ మిగతా దేశాలు ఏమైనా మూర్ఖులా? ఇంటర్నేషనల్ వాటర్స్లో టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసే హక్కు మీకెవడిచ్చాడు? అలా అయితే మలక్కాలో ఇండోనేషియా టోల్ కలెక్ట్ చేస్తుంది, రెడ్ సీలో యెమెన్, సూయజ్ దగ్గర ఈజిప్ట్ కూడా టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. మొదటగా యుఎస్ఏ ఇరాన్ యుద్ధం మధ్య మీడియేషన్ చేసింది ఒమానే. లాస్ట్ ఇయర్ 12 డే యుఎస్ఏ ఇరాన్ వార్లో ఒమానే మీడియేషన్ చేసింది. యాక్చువల్లీ ఒమాన్ను ద స్విట్జర్లాండ్ ఆఫ్ గల్ఫ్ అని అంటూ ఉంటారు. ఒమాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అల్ బుసైదీ గారే మొదటి నుండి నెగోషియేషన్ చేయించారు. బుసైదీ గారిని బైపాస్ చేసి ఈ ఇద్దరు మహానుభావులు మూర్ఖులు, ఈ జోకర్స్ సీజ్ ఫైర్లో దిగారు అనమాట, బ్రోకర్స్ లాగా. కట్ చేస్తే మొన్న ఇరాన్ బాధ ఈ కోపంతో ఏం చేసింది అంటే ఒమాన్ సౌత్ వర్డ్స్ వాటర్ నుండి వెళ్ళే షిప్స్ పై దాడి చేసింది. ఒక ఖతార్ ఎల్ఎన్జీ షిప్ పై దాడి చేసింది, సౌదీ యొక్క ఆయిల్ ట్యాంకర్ షిప్ పై దాడి చేసింది. పాపం సైప్రస్ డ్రోన్ తీసుకువెళ్తూ ఉంటే సైప్రస్కు వెళ్ళే షిప్స్ పై కూడా దాడి చేసింది. ట్రంప్ రంగంలో దిగి, ట్రంప్ టర్కీలో ఉన్నాడు, ఎర్దోగాన్తో మాట్లాడుతున్నాడు, నాటో నేషన్స్తో మీటింగ్లో ఉన్నాడు. అండ్ ఆ ఎంఓయూస్ను క్యాన్సిల్ చేసి, ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేసి సీజ్ ఫైర్ ఎండ్స్ హియర్ అంటాడు. ఇరాన్ ప్రజలు సిక్ పీపుల్ అంటాడు. అలా ఎలా షిప్స్ పై దాడి చేశారు, సీజ్ ఫైర్ను ఒబే చేయకుండా అలా ఎలా దాడి చేశారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ రాత్రికి రాత్రే సెంట్కామ్కు ఆదేశాలు ఇచ్చాడు. కట్ చేస్తే నిన్న ఇరాన్ యొక్క 170 మిలిటరీ బేసెస్ పై, మిలిటరీ టార్గెట్స్ పై దాడి చేయడం జరిగింది. కాషెం, బందర్ అబ్బాస్, టెహ్రాన్, మషాద్ ఇలా అన్ని చోట్ల దాడులు జరిగాయి. అఫీషియలీ వార్ ఇంకొకసారి స్టార్ట్ అయింది. ఈ యుద్ధం రీస్టార్ట్ అవ్వడానికి గల ముఖ్యమైన కారణం ఒమాన్ తయారు చేసిన రహదారి. ఈ రహదారిని చూసి కామ్లో కూర్చున్న ముల్లాలకు చెమట్లు పడుతున్నాయి. అంతేకాదు యుఎస్ఏ ఇండియా నార్త్ సౌత్ ఎకానమిక్ కారిడార్లో భాగంగా ఉన్న చాబహార్ పోర్టుపై కూడా దాడి చేసింది. 2025 నుండి మనం ఈ పోర్టులో పెద్దగా ఏమీ పనులు చేయడం లేదు. బట్ ఇరాన్తో వ్యాపారం చేయలేమండి. ఇరాన్లో 3 ఉన్నారు. అంటే డిసిషన్ మేకర్ ఒక్కరు లేరు. ఒకరు పొలిటికల్ వింగ్, అదే మసూద్ పేష్కియాన్, అబ్బాస్ అరచి, వీళ్ళందరూ పొలిటీషియన్స్. సెకండ్ బ్యాచ్ ఎవరో తెలుసా? కామ్లో కూర్చున్న ముల్లాల్, మోస్తాబా ఖమేని, ఈ షియా ముల్లాల్, వీళ్ళు ఫత్వాలు జారీ చేస్తూ ఉంటారు. థర్డ్ ఐఆర్జీసీ అంటే ఇరాన్ ఆర్మీ. సో 3 దిక్కులుగా ఆలోచిస్తున్నారంటే ఒక ధాటిపై 3 నిల్చోవడం లేదు. సో ఇరాన్తో మనం వ్యాపారం చేసినా మనకు వచ్చే లాభం ఏమీ లేదు. ఇరాన్ ఆల్రెడీ గాన్ కేసుకు వెళ్ళిపోయిందండి. ఒమాన్ పాపం అంతర్జాతీయ నౌకలకు హెల్ప్ చేద్దాం, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన ఆయిల్ ప్రైజెస్ను తగ్గిస్తాం, వీళ్ళకు ఏదో దారి ఇద్దామని చెప్పి దారిస్తే ఒమాన్ను బెదిరిస్తారా? పరాయి నౌకలపై దాడి చేస్తారా? అది కూడా సీజ్ ఫైర్ ఆన్లో ఉన్నప్పుడు. ఒకవేళ మీకు అంత కోపంగా ఉంటే యుఎస్ఏకి వెళ్ళండి, యుఎస్ఏపై దాడి చేయండి, డొనాల్డ్ ట్రంప్ను చంపేయండి. మధ్యలో కావాలనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెంచడానికి, ఇంటర్నేషనల్ ఎకానమీలో ఒక కియాస్ను క్రియేట్ చేయడానికి సీజ్ ఫైర్ ఆన్లో ఉన్నప్పుడే ఇలా దాడి చేస్తే, అండ్ ఇంటర్నేషనల్ వాటర్లో వెళ్తే ఇరాన్కి ఎందుకు డబ్బులు కట్టాలి? ఇరాన్ పర్మిషన్ తీసుకోవాలంట. అంటే హర్మూజ్ వైపు వెళ్ళేటప్పుడు ఇరాన్ ఐఆర్జీసీకి కాల్ చేసి మేము వస్తున్నాము అని చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంట. ఇరాన్ ఎవరు? పర్మిషన్ తీసుకోవడానికి ఇరాన్ ఎవరు? ఇండియన్ ఓషన్ గుండా వెళ్ళేటప్పుడు ఇండియన్ నేవీ పర్మిషన్ తీసుకుంటున్నారా? మలక్కా గుండా వెళ్ళేటప్పుడు సింగపూర్ అండ్ ఇండోనేషియా పర్మిషన్ తీసుకుంటున్నారా? రెడ్ సీ గుండా వెళ్ళేటప్పుడు సౌదీ లేదా యెమెన్ పర్మిషన్ తీసుకుంటున్నారా? లేదా సుడాన్ పర్మిషన్ తీసుకుంటున్నారా? సూయజ్ కెనాల్ దాటేటప్పుడు ఈజిప్ట్, ఇజ్రాయెల్ పర్మిషన్ తీసుకుంటున్నారు. అంటే ఏమనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ లా మై ఫుట్ లాగా మారిపోయింది. యుఎస్ఏ నిన్న ఇరాన్ నుండి చైనాకు వెళ్లే రైల్వే బ్రిడ్జ్ను లేపేసింది. ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది చైనా యొక్క జింగ్జియాంగ్ నుండి కజాకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇరాన్లో ఉన్న గోలెస్తాన్ ప్రావిన్స్, అక్కడి నుండి టెహ్రాన్, మషాద్ వంటి పెద్ద పెద్ద నగరాలకు కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్.
ఈ బ్రిడ్జ్ ను లేపేసిన తర్వాత అన్ని కార్గో షిప్స్ అండ్ ట్రైన్స్ ను ఇరాన్ రద్దు చేయడం జరిగింది. యాక్చువల్లీ మషాద్ సిటీలో ఈ రోజు అలీ ఖమేనీ గారి బాడీను పూడ్చిపెట్టారు. యుఎస్ఏ ఈయన ఫ్యూనరల్ పై దాడి చేస్తుందేమో అని చెప్పి అందరూ భయపడ్డారు. యాక్చువల్లీ ఈయన ఫ్యూనరల్ ను 8 hours డిలే చేశారు. July 4th ఈయన బాడీ టెహరాన్లో ఉండేది. ఆ తర్వాత ఇరాక్కు తీసుకెళ్లారు. ఇరాక్లో దాదాపు 20 లక్షల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ బాడీ చూపించి ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మషాద్కు తీసుకొచ్చారు. 8 hours డిలే తర్వాత యుఎస్ఏ ఇజ్రాయెల్ దాడి చేయవు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈయన్ను ఈరోజు పూడ్చిపెట్టారనమాట. ఇరాన్ రిటాలియేషన్లో భాగంగా యాజ్ యూజువల్ కువైట్లో ఉన్న అల్ సలేం ఎయిర్ బేస్పై, ఆరిఫ్జాన్ క్యాంప్పై దాడి చేసింది. ఖతార్లో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్పై దాడి చేసింది. ప్యాట్రైట్ పై దాడి చేసింది అంటున్నారు. యుఎస్ఏ 5th ఫ్లీట్ పై దాడి చేసింది. నావల్ బేసెస్ పై దాడి చేసింది. ఈ విధంగా డ్రోన్స్తో దాడి చేస్తోంది. అంటే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. యుఏఈ పై దాడి చేస్తోంది. ఒమాన్ పై దాడి చేయలేదు, బట్ ఒమాన్ సముద్ర దారి గుండా వెళ్ళే షిప్స్ పై దాడి చేస్తోంది. ఇక మొసాద్ ఆల్రెడీ ఒకసారి అబ్బాస్ అరచీను, ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ను చంపకుండా వదిలేసింది. ఎందుకు అంటే యుఎస్ఏ అడ్డుపడింది అన్నమాట. ఇజ్రాయెల్కు బాగా తెలుసు ఇరాన్ మాటలతో చెప్తే వినే దేశం కాదు అని బాగా తెలుసు. ఇజ్రాయెల్ ఆల్రెడీ దోహాలో ఈ నెగోషియేషన్ చేసే వారిని చంపేసిన తర్వాతే హమాస్ అండ్ వీళ్ళందరూ ఆగిపోయారు. ఇక్కడ ఇరాన్ ఆగిపోవాలి అంటే ఇరాన్ యొక్క పొలిటికల్ పెద్దలని లేపేయాలి. ముఖ్యంగా అబ్బాస్ అరచీ అండ్ గాలిబాఫ్ను చంపేస్తే ప్రపంచ శాంతి నెలకొంటుంది. లేదు అంటే వీళ్ళు ఒమాన్పై దాడి చేయడం, సౌదీపై దాడి చేయడం, యుఏఈపై దాడి చేయడం, అంటే ప్రశాంతంగా ఉన్న దేశాలపై, అద్దాల మేడల్లో ఉన్న దేశాలపై దాడి చేసి అక్కడున్న ప్రజల్ని భయపెట్టడం. మీరు సోషల్ మీడియా చూడండి, ఇరాన్ మీడియా చూడండి, మీడియా హ్యాండిల్స్ గో అవే ఫ్రమ్ దుబాయ్, ఇప్పుడే ప్యాక్ చేసుకొని కువైట్ నుండి వెళ్ళిపో, బెహ్రీన్ నుండి వెళ్ళిపో, అక్కడ ఏదో డెవలప్మెంట్ జరుగుతోంది. అది కూడా ఇస్లామిక్ దేశాలే. గల్ఫ్ దేశాలు కూడా సున్నీ ఇస్లామిక్ దేశాలే. ఒక ఇస్లామిక్ దేశం ఎదుగుతుంటే చూడలేకపోతోంది. యుద్ధం చేశారు, అలీ ఖమేనీ గారిని చంపడం తప్పే, సమర్థించాం, ఇరాన్ కు సపోర్ట్ చేశాం, రైట్. ఇరాన్ డిఫెండ్ చేసుకోవడంలో తప్పు లేదు. ఇంకెన్నాళ్ళు డిఫెండ్ చేస్తారు? యుద్ధాన్ని ఆపేయాలి, మెయిన్ స్ట్రీమ్ కి వచ్చేయాలి. అంతేగాని ఇయర్లీ $40 బిలియన్ టోల్ ట్యాక్స్ ద్వారా సంపాదిస్తాము, ఏమీ చేయకుండా ఇండియా, యూరోప్ లేదా నార్త్ అమెరికన్ షిప్స్ పై, ఇజ్రాయలీ షిప్స్ పై టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేసి గుండాగిరి చేస్తాము అని చెప్తే ఎవడు ఒప్పుకుంటాడు? అంటే పాపం ఆ దేశాలపై డబ్బులు తీసుకున్న తర్వాత కూడా దాడి చేయడం ఏంటి? అంటే వాట్ ఈస్ దిస్? అంటే ఇరాన్ ను ఎవడు ఆపేవాడు లేడా? సో నిజంగా ఇరాన్ ముల్లాలు హద్దులు దాటేస్తున్నారండి. ఇంకెన్ని రోజులు యుద్ధం చేస్తారు? ఇరాన్ యుద్ధం కారణంగా నష్టపోయేది భారతీయులే. సో ఈ విధంగా దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.